నేను ఇలా మీటింగ్ అటెండ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నేను సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్లో జిఎంగా వర్క్ చేస్తున్నానండి. చాలా హ్యాపీగా ఉంది. ఎస్పీపీలో నేను వర్క్ చేయడం, పని చేయడం మీ అందరినీ చూస్తుంటే ఇంకా హ్యాపీగా ఉందండి. మంచి ప్లాట్ఫామ్ అండి ఇది. యూజ్ చేసుకునే వాళ్ళకి, కష్టపడే వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుందండి. ఈ మన 54 వెంచర్లు కంప్లీట్ చేసుకుని 55 వెంచర్స్లో మళ్ళీ వెంచర్స్ ఇంకా సాగుతూనే ఉన్నాయండి. ఇన్ని వెంచర్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఎక్కడ మార్కెట్ ఫీల్డ్లో ఇలాంటి ఆపర్చునిటీ ఎక్కడా లేదండి. 4 స్టేట్స్లో ఓన్ ఆఫీస్ కలిగి మంచి బిజినెస్ చేస్తున్నారండి. నెంబర్ 1 ప్లేస్లో ఉంది 4 స్టేట్స్లో మన కంపెనీ ఎస్వీపీ. అదే రీతిగా ఓన్ ఆఫీస్ కలిగి ఉంది. ఒక ఆఫీస్ కాదండి, 2 ఆఫీసులు. 2 ఆఫీసులు విజయవాడలో. ఓన్ బ్యాంక్ కలిగి ఉంది. మనకి గవర్నమెంట్ సెక్టార్లో చూస్తేనే లోన్స్ రావడం కానీ ప్రతి ఒక్కరిది ఎంతో కష్టంగా ఉంటుంది. మనకి 2 డేస్లో మనకి లోన్ శాంక్షన్ అయ్యే గొప్ప ఆపర్చునిటీ కలిగి ఉన్న సంస్థ అండి మనది. ఎంత చక్కగా చేసుకోవచ్చు అంటే మనందరం లేడీస్ అయితే ఇంకా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ రోజుల్లో బయటికి వెళ్ళి మనం వర్క్ చేస్తుంటే ఎవరైనా డే అంతా మార్నింగ్ వెళ్తే నైట్కి వస్తారండి. మంత్ అంతా చూస్తే ఒక 10,000 బిలోనే తప్ప అంతకన్నా ఎక్కువ సంపాదించే రోజులైతే ఇవి కాదు. అసలు ఎక్కడ రావట్లేదండి. నేను ఎన్నో చూస్తున్నాను. మా డ్వాక్రా మహిళల్లో కూడా వాళ్ళు రోజంతా కష్టపడతారు. మినిమం మంత్కి ఒక 10,000 మటుకే వాళ్ళకి శాలరీ వస్తుంది. అదే లేడీస్ ఇక్కడ కనుక ఫుల్ టైమ్గా మనం ఆలోచించుకుని చక్కగా చేసుకుంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. చూస్తున్నాం, మన ఫ్రెండ్స్లో ఉంటారు, రిలేటివ్స్లో ఉంటారు, మన కొలీగ్స్లో ఉంటారు. వాళ్ళ ద్వారా ఒకరు అలా మాట్లాడుకుంటా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో మనం కాన్సెప్ట్ చెప్తూ వాళ్ళ ఆఫీస్కి తీసుకొచ్చి సార్తో మాట్లాడిస్తే ఖచ్చితంగా క్లోజ్ అవుతుందండి. 10 మందిని తీసుకొచ్చిన అందులో ఇద్దరైనా క్లోజ్ అవుతుంది కంపల్సరీ. అలాగే నేను చేస్తున్నాను. ఏదో చిన్న సపోర్ట్ కానీ అలా మనం కూడా ప్రతి ఒక్కరు లేడీస్ కూడా ఎక్కడా తక్కువ కాదండి. అలా చేసుకుంటూ వెళ్ళాలి. హస్బెండ్స్కి కొంచెం సపోర్ట్గా ఉంటే మంచిగా ఉంటుందండి. ఫస్ట్ టైం అండి, కొంచెం భయంగా ఉంది, అందుకని లేదు. మీ అందరికీ నన్ను ఈరోజు ఈ రీతిగా మీ అందరూ ఆహ్వానించినందుకు థ్యాంక్స్ అండి. అదే రీతిగా చెప్పాలంటే కంపెనీ గురించి చెప్పాలంటే సార్ కూడా మన సిఎండి గారు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారండి. వెళ్ళినప్పుడు రిసీవ్మెంట్ కానీ ఇలా చేసుకోండి అమ్మా, మంచిగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అచీవ్మెంట్ అవ్వాలి, మంచిగా బిజినెస్ చేసుకోవాలని అంటూ ఉంటారు. అదే రీతిగా మనకు దొరికిన మన లీడర్ కూడా రత్నకుమార్ గారు కూడా చాలా కష్టపడతారండి. మీరు ఏమన్నా అనుకోండి కానీ ఇంట్లో నేను ప్రతి ఒక్కటి చూస్తాను. ఫ్యామిలీ పరంగా చూస్తే ఒక 20% ఈ ఫ్యామిలీగా ఆయన కష్టపడితే 80% టీం గురించి కష్టపడతారండి. మరి మీరు ఎంతవరకు అబ్జర్వ్ చేశారేమో తెలియదు కానీ నేనైతే ప్రతి విషయం అండి, మీటింగ్స్ కూడా మీరు చెప్పిన టయానికి ఆయన అటెండ్ అవుతారు. నైట్ నుంచే ఆయన ప్రిపేర్ అవుతారండి. అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యేది ఏముండదండి. నైట్ నుంచి ప్రిపేర్ అవుతారు, ఆ టయానికి మీటింగ్ అటెండ్ అవుతారు. అంత జర్నీ చేసిన మళ్ళీ ఓన్ వెహికల్ మళ్ళీ డ్రైవ్ చేసుకుంటూ మళ్ళీ వస్తారండి. నేను చూస్తానంటాను. మీరు సైట్ విజిట్స్కి వెళ్ళినా పలానా టయానికి మీరు కాల్ చేయండి దగ్గరలో ఉండగా అంటారు కానీ మీకంటే ముందు ఆయనే కాల్ చేస్తారండి. ఆ యొక్క టెన్షన్ అంటే టీం మీద అంత ఫోకస్ పెడతారండి. ఎంతసేపు ఫోకస్. ఆయన బర్త్డేస్ చూసుకోరు, ఇంట్లో లొకేషన్స్ చూసుకోరు, ఏమి అండి అప్పటికంటారు ఉండనా అంటారు కానీ మేమైనా వెళ్ళండి టీం ముందు మీటింగ్ ముఖ్యం అని ఆ మీటింగ్కే పంపిస్తామండి. మంచిగా కష్టపడతారండి. మంచి లీడర్స్ దొరికారు మనకి. ఆయన మీరు ఎంత యూజ్ చేసుకుంటే ఆయన అంత యూజ్ అవుతారండి. ఏ విషయంలో ఎప్పుడు తగ్గరు, ఎప్పుడు ముందే ఉంటారు మీకోసం. ఒకవేళ మా ఫ్యామిలీ పరంగా కొంచెం టైం తక్కువైనా మీ విషయాల్లో ఎప్పుడు అయినా నెంబర్ 1 ఫస్ట్ టైం మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారండి. ఆయన మాత్రం ఆయన ఈ ఎస్పీపీలో జాయిన్ అప్పుడు ఆయనకి ఎవరు సపోర్ట్ చేయలేదండి. మీటింగ్స్కి అటెండ్ అవ్వడం కానీ కార్ విజిట్స్ పెట్టడం కానీ ఏది ఆయనకి ఎవ్వరూ చేయలేదు. అంతా ఆయన ఓన్గా ప్రిపేర్ అయ్యారు. ప్రతి ఒక్క విషయంలో అచీవర్స్ అవడం కూడా ఆయనకు ఒక టార్గెట్ ఇచ్చారండి. ఫస్ట్ నుంచి
ఆయన స్టెప్గానే వచ్చారండి, ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూనే వచ్చారు. ఆయనకి టార్గెట్ ఇచ్చేవాళ్ళు, టైం పీరియడ్ ఇచ్చేవాళ్ళు, ఆ టార్గెట్ కంటే ఎక్కువ ఫినిష్ చేసుకునేవాళ్ళు, ఆ టైం పీరియడ్లో ఆయన చేసేవాళ్ళు అండి. అలాగే ఆయన ఈ స్టేజ్లో ఉన్నారంటే చాలా కష్టంగా చేశారండి, కష్టపడ్డారు, ప్రతిఫలం వచ్చిందండి. అది మాత్రం నేనైతే నమ్ముతాను. ఊరికే వచ్చిందైతే కాదండి. ఆయనకి ఏ క్యాడర్ వచ్చినా, ఏ ప్రమోషన్స్ వచ్చినా, ఏ కార్ అచీవ్మెంట్ వచ్చినా ఏది ఊరికే రాలేదండి. కంపెనీ సార్ వాళ్ళు ఎవరు ఏది ఫ్రీగా ఇవ్వలేదు. ఆయన హెచ్యుఐ అయ్యారు, హెచ్యుఐ తీసుకున్నారండి. మనకైతే అంత అచీవ్మెంట్స్ మనం చేయకపోయినా ఆయన ప్రమోషన్స్ ఇస్తానే ఉంటారు. అందరిని ఆలోచించి అదొకటైతే కన్ఫర్మ్ అండి. నేనైతే చెప్పగలను, అది నా విషయంలో అయినా అంతేలేండి. ఇక నేనేది ఇదిగా చెప్పకూడదు. మంచి లీడర్ అండి, 24 గంటలు మీ గురించి ఆలోచిస్తారు. మంచిగా సెటిల్ అవ్వాలి, ఈ ఓపిక ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు కంపెనీ చక్కగా ఉంటుందండి. మంచిగా మనం సంపాదించుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ అండి. లేడీస్ కానీ జెంట్స్కి కానీ ఇటువంటి ప్లాట్ఫామ్ని మంచిగా యూజ్ చేసుకోవాలండి. 2025 అయిపోతుంది, ఇంకా 1 డే. 2026లో అయినా మనం బ్యానర్లు కట్టుకోవడం కాదండి, హెడ్ ఆఫీస్లో ఉండాలి మన బ్యానర్స్. అక్కడ అక్కడ చూపించాలి మనం ఏంటనేది, మన టీం ఏంటి, మన రత్నకుమార్ గారు ఏంటి, మనం ఏంటనండి. ఇక్కడ ఈ డోర్స్ మధ్య కాదండి, మనం 2026లో అక్కడ చూపిద్దాం మనం ఏంటనేది. మన బ్యానర్స్ అక్కడ ఉండాలి. ప్రతి మంత్ మన టీంలో నుంచి టాపర్స్ రావాలండి. ఇయర్లీ మన టీంలో నుంచి అచీవర్స్ రావాలి. ఇదైతే ఆయన కోరికేమో, ఆయన ఒక కోరిక అయితే, అంతకన్నా నేను చాలా ఆశిస్తూ ఉంటానండి. మంచి టాపర్స్ మన టీం నుంచి రావాలి. ఫస్ట్ టైం అదండి. థ్యాంక్ యూ అందరికీ.